వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇటీవల పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న వివిధ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విశాఖలో దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కు 22.19 ఎకరాల భూమిని ఎకరా 99 పైసలకు కేటాయించే ప్రతిపాదనను ఆమోదించింది. 1582.98 కోట్ల పెట్టుబడితో కాగ్నిజెంట్ 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో విధ్వంసం సృష్టిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాదిలో రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించారు. సుపరిపాలనలో తొలి అడుగు పడిన ఏడాదిలోని రాష్ట్రాన్ని అగాధం నుంచి అభివృద్ధి దిశగా సీఎం చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా శ్రమిస్తున్న సీఎం చంద్రబాబుపై ప్రజలకు నమ్మకం రెట్టింపు స్థాయిలో పెరిగిందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఈ మేరకు ఎంపీ కేశినేని శివనాథ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ఏడాది పాలనపై రాజధాని అమరావతిలోని సచివాలయం వెనుక భాగంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ఈ కాలంలో విజయవాడ నగరం గురించి ఎక్కువ దృష్టి పెట్టాను. ఈ విజయవాడ నగరంలో మనం చూస్తే విజయవాడ నగరం చుట్టూ కూడా రైల్వే లైన్లు ఆకుపై ఉన్న నగరం. ఈ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఆటో నగర కార్మికులు, భవన కార్మికులు ఎక్కువగా ఉన్న ఈ నగరంలో మధ్య కార్మిక లోకం ఎక్కువగా నివసించే ఈ నగరంలో వారి శ్రేయస్సు కోరే ఎక్కువగా కష్టపడదామని నేను మొదటి నుంచి చెబుతున్నట్టుగానే రైల్వేస్లో నేను చూస్తే గత 6 నెలలుగా పోరాటం చేసి అమృత్ భారత్ స్కీమ్ కింద విజయవాడ రైల్వే స్టేషన్కి రేపు 15 రోజుల్లో 850 కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి టెండర్లు పిలవబోతున్నారు. 15 రోజుల నుంచి నెల రోజుల లోపల ఇది నేను ఒక అద్భుత విజయంగా భావించవచ్చు. ఎందుకంటే పార్లమెంటు సమావేశాల్లో కూడా 2 సార్లు రైల్వే మంత్రి గారిని కోరటం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా రైల్వే మంత్రిని చెప్పారు, మాకు విజయవాడ అనేది చాలా ఇంపార్టెంటు, అమరావతిలో భాగమైన విజయవాడ రైల్వే స్టేషన్ బాగుండాలనగానే మొన్నే నీతి ఆయోగ్లో క్లియర్ అయ్యి ఇవాళ విజయవాడ రైల్వే స్టేషన్ టెండర్లు రాబోతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి పరిష్కృతం కాని గుణదల 2 ఆర్ఓబీలు, మధురానగర్ దగ్గర ఒక ఆర్ఓబి, ఓల్డ్ రాజేశ్వరరావుపేట దగ్గర ఒక ఆర్ఓబి, మన వెస్ట్ కాన్స్టిట్యున్సీని సెంట్రల్ కాన్స్టిట్యున్సీని కలిపే విధంగా ఇప్పుడు చాలా చిన్న వంతెనగా ఉంది. దానికి కూడా 4 లైన్ల వంతెన కింద డిపిఆర్, వీటికి తోడు డ్రైన్లు, విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్న డ్రైన్లు ఎన్నో సంవత్సరాల నుంచి క్లీన్ చేయకపోవడం, వరదల వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. వరదల డ్రైన్లన్నీ కూడా క్లీన్ చేయించడం జరిగింది. రాయలపాడులో కానీ కొండపల్లిలో కానీ 3 ఆర్ఓబీలు, ఎందుకంటే అన్ని ఫాస్ట్ ట్రైన్స్ దగ్గర 3 ఆర్ఓబీలు, సుమారు 8 ఆర్ఓబీలు పట్టాలెక్కించడం జరిగింది. తప్పకుండా 2-3 నెలల కాలంలో శంకుస్థాపన జరిగి వితిన్ సంవత్సరంన్నర కాలంలో ఇవాళ అన్నీ కూడా రైల్వేకు ఉన్న సమస్యలన్నీ తీరే విధంగా కృషి చేశారు. ఇంకొకటి అమృత్ భారత్ కింద మన గుణదల, అంతేకాకుండా మన ఈ రోజు ఉదయం మంగళగిరి జనసేన పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ మరియు మంగళగిరి ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలోని యువత విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు, గంజాయి మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్తును కోల్పోయారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గంజాయి రహిత రాష్ట్రంగా పరిపాలన కొనసాగిస్తామన్న మాటను కట్టుబడి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రివర్యులు నారా లోకేష్ సుపరిపాలన అందిస్తున్నారన్నారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే అతని తీరు, ప్రవర్తనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆకర్షితులై అదే తరహాలో ప్రవర్తిస్తారని తెలిసిన జగన్మోహన్ రెడ్డి రప్పా రప్పా చంపుతాం, నరుకుతాం అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, రక్తం చిందేళ్ల గొర్రె తల నరుకుతున్న ఫ్లెక్సీలు పెట్టి ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారో తెలుసా అని ప్రశ్నించారు. ఆయన బయటికి వస్తే ఎంతమంది బయటకు వస్తారు అభిమానులు, వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఎటువంటి నా వల్ల ఏ ఇబ్బంది కలగకూడదని చెప్పి ప్రతి కార్యకర్తకి అండగా ఒక ఇన్సూరెన్స్ పాలసీ 5 లక్షల రూపాయలు వాళ్ళ ఆర్థిక విధంగా చేసిన పరిస్థితి. కానీ ఏ అధికారం అనుభవించకముందే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేశారు. కానీ ఈరోజు నువ్వు
ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ రోజున మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఏం సందేశం ఇస్తామని మీరు ప్రజలు అదేమంటే రప్ప అని చెప్పి ఏమైంది మాట్లాడితే అనే సందేశాలు మాట్లాడుతున్నారు. ఒక చోట అయితే పెద్ద పెద్ద బ్యానర్లు నరుకుతాం చంపుతాం అని. మొన్నటికి మొన్న మీ యొక్క 5 సంవత్సరాల పరిపాలనలో మాదక ద్రవ్యాలు గంజాయి ఎంత విచ్చలవిడిగా అయిపోయిందో మనం చూసాం. యువతంతా పెడదాలను పెట్టిపోయి 2019 నుంచి 24 వరకు మీ పరిపాలనలో యువత చాలా దారుణమైన పరిస్థితి అయిపోయింది. మేము ఎలక్షన్లో కూడా ఒకటే చెప్పాము హామీలో, గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా చేయాలి అని చెప్పి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మా మంగళగిరి ఎమ్మెల్యే యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు కానీ ఎలక్షన్ ముందుల పదే చెప్పారు. యువత యొక్క తల్లిదండ్రులకి వాళ్ళందరికీ కూడా మాట ఇచ్చారు. కానీ అలాంటిది దాన్ని ఉక్కుపాదం మోపే విధంగా తెనాల్లో ఎంత గంజాయి విచ్చలవిడిగా వాళ్ళు చేస్తా ఉంటే వాళ్ళని అంటే వాళ్ళ మీద తీసుకున్న చర్యలకి ఆ గంజాయి బ్యాచ్కి వాళ్ళ అండగా మీరు వెళ్ళి మళ్ళా పరామర్శించడం. మీరు ఒక విచక్షణ కలిగిన నాయకుడిగా, ఒక ప్రతిపక్ష గౌరవం హోదాగా, ఒక ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా కాకుండా ఈ ప్రభుత్వ డెవలప్మెంట్ లో భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం అంటే పార్టీకి చెందింది కాదు, ప్రభుత్వం అంటే ప్రజలది. ఆ ప్రజల యొక్క ప్రభుత్వానికి మీరు కూడా భాగస్వామ్యం, మీరు సలహాలు ఇవ్వండి. అంతే తప్పితే ప్రజలను రెచ్చగొట్టి ఇక్కడ మనం కూడా వీడియో తీసాం. వెనకాల పెద్ద బ్యాన్ వేసి మీ జగన్మోహన్ రెడ్డి మీ బ్యాన్ వేసి ఒక పొట్టేల్ని అంటే చంపే అంటే నరికేసి ఆ బ్లడ్ ని విచ్చలవిడిగా చేయడం అంటే ఎలా సూచిస్తా ఉన్నాయంటే చాలా దారుణం. అవన్నీ చూస్తుంటే వీడియోస్ చూస్తా ఉంటే చాలా ఇది ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం మనం, ఒక రాక్షస అనిపిస్తా ఉంది. దయచేసి ఇవన్నీ ఆపుకొని మీ బాధ్యతగా మెలగమని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తాను. అమలాపురం నిత్య పెళ్లి కూతురు కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. నీలిమ అనే మహిళ 12 మందిని పెళ్లి చేసుకుని వారి వద్ద నుంచి డబ్బులు దోచుకుందని ఓ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పెళ్లై విడాకులు తీసుకున్న పురుషులనే టార్గెట్ చేస్తూ పెళ్లి చేసుకుని మోసం చేస్తున్నారని ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ఆరోపణలపై నీలిమ స్పందించారు. తనపై ఆరోపణలు చేసిన వ్యక్తి మోసగాడన్నారు. అతడు పెళ్లిళ్లు చేసుకుని అమ్మాయిలను విదేశాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తారని ఆరోపించారు. తనపై ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని, 12 మందిని పెళ్లి చేసుకుంటే మరో 11 మంది ఎక్కడ ఉన్నారో చూపించాలని నిలదీశారు. వాళ్ళు చేసిన ఆరోపణలన్నిటికీ ప్రూఫ్ చూపించాలన్నారు. తనకు పెళ్లి సమయంలో 10 లక్షలు ఇచ్చారని, యువకుడికి ఇప్పటికే వివాహం అవ్వడంతో పాటు 2 పిల్లలు ఉండడంతోనే పెళ్లి ఖర్చులు భరిస్తామని తనకు పెళ్లి సమయంలో డబ్బులు ఇచ్చారని చెప్పారు. న్యూస్ ఛానల్స్లో ఏదైతే స్ప్రెడ్ అవుతుందో అదంతా ఫేక్ న్యూస్ అండి. నచ్చింది మరి వాళ్ళు స్ప్రెడ్ చేసుకుంటున్నారు. జరిగింది ఏంటంటే, నేను బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నప్పుడు జీలక్ష్మి దుర్గనే ఆవిడ చేత పెళ్ళిళ్ళ పేరమ్మ ఆవిడ మ్యాచ్ ఒకటి తీసుకొచ్చిందండి. నేను అమ్మకి నచ్చింది కదా అని చెప్పి నేను యాక్సెప్ట్ చేశాను. అయితే వాళ్ళు వస్తానని చెప్పి సెకండ్ డే నైట్ 2 days అలా ల్యాగ్ చేసి సెకండ్ డే నైట్ రావడం జరిగింది 7:30 ఆ టైంకి. ఇంకా అమ్మ లేదు కదండి, అమ్మ వచ్చే వరకు వెయిట్ చేయండి అంటే ఎవరు వెయిట్ చేయలేదు. ఇతని మీద ఇక్కడ కేసు పెట్టామండి. వాళ్ళు ఏంటంటే 10 lakhs అలాగా చెక్ ద్వారా ఇచ్చారు మాకు. అంటే పిల్ల బాగా నచ్చింది కదా, ఇంకా అన్నీ మేమే చూసుకుంటాం అన్నట్టుగా వాళ్ళు ఇచ్చారు. ఇస్తేనే ఇంకా మళ్ళీ నా బర్త్డే 26 అయితే వాళ్ళు 28 వచ్చి ఇంకా రోజు చేసుకోలేదు కదా అని బిలేటెడ్గా చేశారు. కేక్ తెచ్చి ఇవన్నీ తెచ్చి అమ్మకు కాల్ చేసి ఇలాగా మనీ తెచ్చేయండి, మేము గోల్డ్ అది బయట తీసుకుంటాము, మాకు మేము కానీ ఇచ్చుకుంటాం అంటేనే సరే అని చెప్పి పంపించేసింది. తర్వాత వీళ్ళ వైఫ్ కాల్ చేసి ఇలా న్యూస్లు చెప్తే ఇంకా మేము ఇక్కడ రామచంద్రపురం పోలీస్ స్టేషన్కి వచ్చి కేసులు అవి ఫైల్ చేసాం. కేసులు అవి ఫైల్ చేస్తే వీళ్ళు ఫస్ట్ పట్టించుకోలేదండి. అంటే ఆ రోజు నైట్ వచ్చాము, బాగానే మాట్లాడారు. కానిస్టేబుల్ ఒక అతను ఉన్నారండి, జిఏ మల్లికార్జునరావు అని చెప్పి ఒక అతను ఉన్నాడు. ఆయన ఏంటంటే ఆడపిల్లలు 10 దాటితే ఇక్కడ ఉండకూడదమ్మా, అర్జెంట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని కేకలేసేస్తే సర్లే అలాగే ఇంక అన్నీ మాట్లాడేసుకున్నారు కదా. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఇంకా తేల్చేసుకుందాం అన్నట్టుగా మాట్లాడిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఏం తేల్చుకోవట్లేదు, కోర్టు చేసుకుంటాను అంటున్నారు. వీళ్ళు కోర్టులో తేల్చుకున్నా అంటే సరే అని చెప్పి ఇంకా అలా అన్నీ తిరిగామండి. ఎస్పీ ఆఫీస్కి, అమలాపురం ఎస్పీ ఆఫీస్ కానీ మళ్ళీ జనసేన పార్టీలు కానీ తిరిగామండి. మన ఊరు మినిస్టర్ వాసంశెట్టి సుభాష్ గారి దగ్గరికి కూడా వెళ్ళామండి. ఆయన చెప్తేని వీళ్ళు వచ్చారు కదా ఏదో ఒకటి తేల్చండి అన్నట్టుగా ఆయన మాట్లాడారండి. చెప్పింది కూడా సరిగ్గా వెళ్ళలేదని మరి మా అమ్మగారు వాళ్ళు అన్నారు. మా అమ్మగారు వాళ్ళు వెళ్ళారు, నేను వెళ్ళలేదు వాసంశెట్టి సుభాష్ గారి దగ్గరికి. ఆ తర్వాత ఇంకా అలా 2 years అలా గడుచుకుని వచ్చేసింది. కాకినాడ దగ్గర ఊరు ఉంటుంది కానీ జనసేన ఆఫీస్కి వెళ్ళింది. చాలా ఊరు తిరిగాం కానీ ఎటువంటి న్యాయం అయితే జరగలేదు. మళ్ళీ రోజు ఏంటంటే 12 మందితో పెళ్లి చేసుకున్నానని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు.
ఇద్దరు 12 మంది అంటున్నాడు. ఓకే, కరెక్టే, ఇతను ఒకడు. మిగతా 12 మంది 11 మంది నాకు విత్ ప్రూఫ్స్ తో కావాలండి. ప్రూఫ్స్ తో లేకపోతే అతన్ని ఇంకేం చేసినా వాళ్ళే చేయాలండి. మేము న్యాయం అయితే కోరుకుంటున్నాం. నచ్చినట్టు రాసుకుని నచ్చినట్టు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే, ఇప్పుడు నేను ఒక అమ్మాయిని, నాకులాగా చాలా మంది ఉంటారు, ఎవరు ముందుకు వచ్చి ఇలా మాట్లాడలేరు. చెప్పాలంటే నేనే చాలా సెన్సిటివ్. అలాంటిది నేను వచ్చి ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ఇలా అతను ఎంతమంది జీవితాలను నాశనం చేస్తాడండి. నాకైతే న్యాయం కావాలండి. ఆ 11 మంది విత్ ప్రూఫ్స్ తో కావాలి. ఎవరైతే చెప్పారో అవన్నీ నాకు విత్ ప్రూఫ్స్ తో చెప్తే నేను వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా చేస్తానండి. ప్రూఫ్స్ లేకుండా నోటుకు వచ్చింది రాసి ఎడిట్లు చేసి చేస్తే మాత్రం నేను అసలు తట్టుకునేది, ఎంత దూరమైనా వెళ్తానండి. ఇప్పటి వరకు ఇంత అలా వచ్చాను, నెక్స్ట్ కూడా ఎంతకు మించి ఎంత దూరమైనా వెళ్ళగల శక్తి నాకైతే ఉంది. నేనైతే అసలు గివ్ అప్ అనేది ఇవ్వదలుచుకోలేదు. సో న్యాయం కోరుకుంటున్నానండి మీడియా ద్వారా. ఏ మీడియా అయితే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారో వాళ్ళే ఇది కూడా చూపించి ఎవరు ఏంటనేది విచారించి న్యాయం చేస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. భ్రమరా రిసార్ట్స్ ఎండీ బుర్లా వెంకట్రావుపై క్రిమినల్ కేసు బుక్ చేయాలని ఏపీ ఫిషర్ మ్యాన్ జేఏసీ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. హైకోర్టు న్యాయవాది ఏపీ ఫిషర్ మ్యాన్ జేఏసీ చైర్మన్గా చేస్తున్నారు. ఈరోజు బాపట్ల జిల్లా చీపురుపాలెం సైట్ ముఖద్వారం అంటే చీపురుపాలెం కెనాలు బాపట్ల జిల్లా అడవిపాలెం వద్ద ఒక వంపు తిరిగి సముద్రంలో కలుస్తుంది. ఆ వంపు ద్వారా మత్స్యకారులైన మేము మా పడవ దాదాపు 2000 పడవలను మేము అక్కడ భద్రపరుచుకొని మా సరుకులు మేము దిగుమతి చేసుకుని మత్స్య సంపదని మేము మార్కెట్ తరలిస్తాం. అలాంటి వంపుని గుంటూరు 2 ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త గల్లా రామచంద్రరావు భ్రమరాంబ శ్రీ భ్రమర రిసార్ట్స్ అనే ఒక సంస్థ పెట్టుకుని తెలుగుదేశం నాయకులు బుర్లా వెంకట్రావుతో జీపీఏ కుదుర్చుకుని ఆ బీచ్ మొత్తం కూడా పెద్ద పెద్ద కొండరాలతో పూర్తి చేసి ఆ పొగని పూర్తి చేశారు. దీని మీద మేము 5-6 నెలల నుంచి కూడా మేము పెద్ద ఆందోళన చేస్తుంటే బాపట్ల జిల్లా కలెక్టర్ నిమ్మకు తీరెత్తినట్లుగా సమస్య పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాడు. చాలా పక్కదారి పట్టించే విధంగా బాపట్ల కలెక్టర్ వ్యవహరిస్తున్నాడు. ఇది కలెక్టర్ కూడా సరైనది కాదు. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ప్రభుత్వ అధికారికి కూడా మా సముద్రం దగ్గరకు వచ్చి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిశీలన చేయలేదంటే మత్స్యకారులు అంటే ఈ ప్రభుత్వాలు ఎంత చిన్న చూస్తుంది అర్థం చేసుకోవాలి. ఇప్పటికే బుర్లా వెంకట్రావు సర్వే నెంబర్ 492/2లో 99/2లో 4.5 ఎకరాలు సుమారుగా నాకు డీకేటీ పట్టా ఇచ్చిందని చెప్పి సముద్రం కాలువని పూర్తి చేశాడు. ఎంత దుర్మార్గం అండి! ఒక సముద్ర కాలువను పూర్చాడంటే ఈ అధికారులు ఎంత బుద్ధి నిద్రపోతారో చూడండి. మేము ఇష్యూ మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ అనేక వార్తా కథనాలు టెలికాస్ట్ చేసినా కూడా ఈ ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులు కానీ కలెక్టర్ నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు. అందుకే మాకు ప్రత్యామ్నాయం లేక వేరే లేక మేము ఇవాళ రోడ్డున ర్యాలీగా వస్తున్నాము. ఇప్పుడు కూడా మేము కలెక్టర్ చెప్తాము, 24 గంటల్లో దీని మీద ఎంక్వైరీ వేసి యాక్షన్ తీసుకోకపోతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు కలుపుకుని సంఘాలు కలుపుకుని మేము ఉద్యమం తీవ్రతరం చేస్తాము. రాజధానిలో ఉన్న సెక్రటరీ ముట్టడిస్తాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాము. భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు సూచన మేరకు కొత్తగూడెం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కొత్తగూడెం మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం కొత్తగూడెం కార్పొరేషన్ మేనేజర్ ప్రసాద్ కు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. సీతాలక్ష్మి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముందుగా అందరికీ నమస్కారాలు. బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు అదే విధంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అయిన కాపు సీతాలక్ష్మి నేను ఈ రోజున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి రేగా కాంతారావు గారి అన్న పిలుపు మేరకు అదే విధంగా మాజీ మంత్రి వర్యులు వనమా వెంకటేశ్వరరావు గారి ఆదేశానుసారం మన కొత్తగూడెంలో ఏర్పడినటువంటి కార్పొరేషన్ నగరపాలక సంస్థలో ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అక్క చెల్లెళ్ళు అందరూ సీనియర్లు మాజీలు అందరం కలిసి యొక్క ప్రాంగణానికి రావడం జరిగింది. మనకి ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మన ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో హామీలు ఇచ్చారు, గద్దెకెక్కి కూర్చున్నారు. కానీ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయారు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. సరే, అవన్నీ పక్కకు పెడితే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది.
మనకి 60 డివిజన్లు ఏర్పడ్డాయి. ఏ ఒక్క వాడలో కూడా కనీసం మేము దిగిపోయి 6 నెలల కాలం అవుతా ఉన్నది. ఏ ఒక్క లైన్ లో కూడా కనీసం ఇంత బ్లీచింగ్ పౌడర్ చల్లేటటువంటి పైసలు లేని ప్రభుత్వం ఇదని అర్థమైతా ఉన్నది. అంతేకాకుండా వర్షాకాలంలో ఎక్కడ చూసినా కూడా చెత్త చెదారం తోటి మొత్తం కూడా కొత్తగూడెం కార్పొరేషన్ ఈ విధంగా ఉన్నదని తెలియపరుస్తా ఉన్నాము. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారు పురపాలక మినిస్టర్ అయినప్పుడు ప్రతి 10 రోజులకు ఒకసారి రివ్యూ కండక్ట్ చేసి ఏ వాడ ఏ విధంగా ఉన్నది, ఎట్లా జరుగుతా ఉన్నదని కలెక్టర్లకు రివ్యూ చేసేవారు. ఇప్పుడు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రివ్యూ లేదు, ఏది లేదు, ప్రజాపాలనని మొత్తానికే మర్చిపోయారు. ప్రజలు ఇప్పుడు వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ రోజున అపీల్ చేసేది ఏంటంటే పారిశుద్ధ్యాన్ని ఖచ్చితంగా మెరుగుపరచాలి, వాడలలో బ్లీచింగ్ పౌడర్ చల్లించాలి, ప్రతి వాడలో కూడా చెత్త చెదారాన్ని తీపించాలి, డంపింగ్ యార్డ్ కి పంపించాలి. అంతేకాకుండా సాయంకాలం పూట దోమల పొగని కూడా ప్రతి వాడలో పెట్టించే విధంగా ఈ యొక్క ప్రభుత్వము చూడాలని చెప్తా ఉన్నాము. అంతేకాకుండా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లని 2 సంవత్సరాల బట్టి ఊరిస్తా ఉన్నారు. కానీ ఏ ఒక్క పేద ప్రజలకు కూడా ఇచ్చిన దాఖలాలే లేవు. కాబట్టి మేము అనేది ఏంటంటే ఖచ్చితంగా అర్హులైనటువంటి ప్రతి పేదవానికి కూడా ఇందిరమ్మ ఇండ్లు వచ్చే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సత్యసాయి రథయాత్రకు స్థానిక సత్యసాయి సేవా సమితి భక్త బృందం స్వాగతం పలికారు. చిల్లకల్లు రోడ్డులోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం వద్ద నుంచి భక్త బృందం కన్వీనర్ చిట్టూరి కొండ దంపతుల ఆధ్వర్యంలో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. జగ్గయ్యపేట సిఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎస్ఐ రాజు పర్యవేక్షణలో పట్టణంలో ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ అంతరాయం కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేశారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి విచ్చేసే భక్తులకు కావలసిన మౌలిక సదుపాయాలు, వసతులు కల్పించేందుకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ తయారు చేయనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. అమ్మవారి ఆలయంలో పెండింగ్ లో ఉన్న మాస్టర్ ప్లాన్ పై కేంద్ర ప్రభుత్వం ప్రసాదం స్కీమ్ పనుల పురోగతిపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్ తో పాటు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్, దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్, దుర్గా ఆలయం ఈవో వికే సీనానాయక్ పాల్గొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఈవో సీనానాయక్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆలయ మాస్టర్ ప్లాన్ వివరించారు. ప్రతినిత్యం భక్తులతో కలకలలాడుతుంది. గతంలో కన్నా భిన్నంగా అత్యధికంగా భక్తులు ఇక్కడ వస్తున్నారు. వారి సౌకర్యాలకి ఏర్పాటు చేయడంలో, అంతేకాకుండా వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా సౌకర్యవంతంగా దర్శనం చేసుకుని మళ్ళీ వెళ్ళే విధంగా కొన్ని ప్రణాళికలు ఏ విధంగా వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాటిని అన్నింటినీ పరిష్కరించే విధంగా రాబోయే కాలంలో 25 సంవత్సరాలకు సరిపడా సౌకర్యాలు కలిగించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఒకటే చెప్తూ ఉంటారు, 25 సంవత్సరాలకి సరిపడా విధంగా సౌకర్యాలు ఇవ్వాలని. వారి ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ అధికారులు, మంత్రుల ఆధ్వర్యంలో తప్పకుండా అటువంటి సౌకర్యాలు కల్పనే లక్ష్యంగా ఈ మీటింగ్ జరిగింది. అంతేకాకుండా 2 డిపిఆర్లు ఇవాళ మా పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో 1 డిపిఆర్, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 2 డిపిఆర్లు చూడటం జరిగింది. రేపు 28వ తారీఖు జరిగే మీటింగ్లో ఎమ్మెల్యే గారు, మిగతా అధికారులు కూడా అందరూ పాల్గొని ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీటింగ్గా ఏర్పడి అమ్మవారి దేవాలయం వచ్చే 50 సంవత్సరాలకి సరిపడా సౌకర్యాలతో భక్తులకి సౌకర్యాలు కలిగించి ఆధ్యాత్మిక చింతన ఉండే విధంగా ఈ యొక్క ఆలయం పరిశుభ్రంగా ఉండే విధంగా చాలా ఆలోచనలు చేశాం. ఈరోజు ప్రత్యేకంగా ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి శ్రీ 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 దుర్గా మల్లేశ్వర అమ్మవారి యొక్క ఆలయం, దీన్ని మరింత అభివృద్ధి చేయాలని, భక్తులకు, స్థానికంగా ఉన్న ప్రజలకు మరింత సౌలభ్యంగా ఏర్పాటు చేయడానికి అనేక ప్రతిపాదనలు గతంలో మరి పార్లమెంటు సభ్యులుగా
శ్రీ చిన్ని గారు, అలాగే శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు శ్రీ వైఎస్ చౌదరి గారు, ఇప్పుడు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి శాసనసభ్యులు తాతయ్య గారు, మా దేవాదాయ శాఖ కార్యదర్శి గారు, కమిషనర్ గారు, ఈ దేవస్థానం యొక్క ఈవో గారు, మాకు సంబంధించినటువంటి మా శాఖ ఇంజనీర్లు, కన్సల్టెంట్లు అందరూ కూడా ఈరోజు ఈ సమావేశంలో ఉండి కొంత అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి గతంలో చేసిన సూచనలు కూడా దృష్టిలో ఉంచుకొని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని చేయడం జరిగింది. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ 71వ జన్మదిన కార్యక్రమం విజయవాడ చిట్టినగర్ సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయంలో జరిగింది. పోతిన రాము యూత్ ఆధ్వర్యంలో ఈ జయంతి వేడుక నిర్వహించబడింది. ముఖ్య అతిథిగా హాజరైన దేవినేని అవినాష్ కేక్ కటింగ్ అనంతరం పేదలకు ఉచిత చీరలు, టీ-షర్ట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పోతిన వెంకట మహేష్ తదితరులు హాజరయ్యారు. ఎటువంటి మొహమాటం లేదు. ఎందుకంటే నెహ్రూ గారు నేర్పిన సిద్ధాంతమే మనకి ఎవరైతే మంచి చేస్తారో మనం వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలని ఇప్పుడు ఆయన ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే తప్పకుండా వెల్లంపల్లి శ్రీను గారు యొక్క పశ్చిమ నియోజకవర్గంలో గెలుపు కోసం తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరిగా ముందుకు విధంగా అదేవిధంగా సోదరిమణి విజయవాడ నగరాన్ని గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాల్లో కానివ్వండి అనేక విధాలుగా మా అందరి దగ్గర సహకరిస్తుంది. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో 600 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజు చేశామంటే కార్పొరేషన్ పరంగా, మేయర్ గారి పరంగా మాకు అన్ని విధాలుగా మాకు సహకరిస్తూ ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే వేరే పార్టీ అయితే ఆ కార్యక్రమాలకి మేయర్ గారు వచ్చి మాకు అన్ని విధాలుగా సహకరించి ఈరోజు ఒక సోదరులాగా మాకు ఎంతో సన్నిహితంగా ఉంటున్న మా సోదరుడు మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారికి, అదేవిధంగా పెద్దలు సీనియర్ నాయకులు. ఈరోజు నెహ్రూ గారి 71వ జయంతి. 71వ జయంతి కూడా చాలా ఘనంగా విజయవాడ ప్రతి చోట కూడా వారిని ఒకసారి గుర్తు తెచ్చుకొని ఈ కార్యక్రమం చేస్తుంటారు. ముఖ్యంగా నెహ్రూ గారికి మాకు రాజకీయానికి రాకముందు నుంచి కూడా మా నాన్నగారికి నెహ్రూ గారికి సాధించి ఉండేది. అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 2009 రాజకీయాల్లోకి వచ్చాక ఎప్పుడు నాకు అవసరం ఉన్నా కానీ ఒక పెద్ద నాకు అనేక సూచనలు, సలహాలు, నీకెళ్ళు నేను ఉన్నా ముందుకెళ్ళు అని చెప్పిన నాయకుడు నెహ్రూ గారు. దురదృష్టవశాత్తు వారు చనిపోయినప్పటికీ కూడా వారి కుమారుడు దేవినేని అవినాష్ తండ్రి గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడం కానివ్వండి, నెహ్రూ గారు లేని లోటు తీర్చే విధంగా ఈరోజు మన అవినాష్ గారు అందరికీ కూడా అందుబాటులో ఉండడం, నెహ్రూ గారి యొక్క క్యాడర్ ఎవరైతే ఉంటుందో వారందరికీ కూడా చక్కగా తోడుగా కలిసిమెలిసి ప్రతి ఒక్కరిని పెద్దలైతే అన్నమని చెప్పని, బాబాయ్ అని చెప్పని ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ నెహ్రూ గారి యొక్క ఆశయాల్ని, వారి స్నేహాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగింది దేవినేని అవినాష్. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా వైఎస్ఆర్ పార్టీ కూడా ఈ సంవత్సర కాలం నుంచి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు ప్రతి ఒక్కటి కూడా రాష్ట్రంలో మన జిల్లా ముందుండాలని చెప్పని ముందుకు తీసుకెళ్తున్న సోదరుడు దేవినేని అవినాష్. విద్యార్థులు, నిరుద్యోగులు పక్షాన నిలుస్తూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో యువత పోరు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు, నిరుద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం విషం కక్కుతోందన్నారు. జగన్ నాడు నేడు లాంటి కార్యక్రమాలు చేసి విద్యార్థులకు అండగా ఉన్నారని అన్నారు. యువజన విభాగానికి సంబంధించి జిల్లా అధ్యక్షుడు కొరివి చైతన్య గారు, అలానే స్టూడెంట్ యూనియన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర గారు, అలానే యువజన విభాగం పృథ్వీరాజ్ గారు, జగ్గేపేట నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు నామినేని వెంకటేష్ గారు, అలానే ఇంకా వేదిక పైనటువంటి అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ ఈ ప్రత్యేకమైన కార్యక్రమం మనందరూ కూడా తెలుసు 2 విషయాల మీద జరుగుతూ ఉంది.
ముఖ్యంగా యువతకి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అవి నిలబెట్టుకోలేకపోవడం వల్ల ఇవాళ కూటమి ప్రభుత్వం మెడలు వచ్చైనా సరే హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం కోసం జరుగుతున్నటువంటి పోరు. ఇక్కడ యువతకి ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, మూడు కూడా యువతకి హామీ ఇచ్చారు. రాష్ట్రం మొత్తం కూడా తిరిగారు. ప్రతి సభలో వారు చెప్పారు, మేము నిరుద్యోగ భృతి ఎవరైతే యువత ఉంటారో, చదువుకొని ఉద్యోగం లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి మేము 3,000 ఇస్తానని చెప్పారు. అది నమ్మారు యువత, ఓట్లేశారు. గద్దెనెక్కి సంవత్సరం అవుతా ఉంది. ఇవాళ వరకు కూడా ఒక్క నెల కూడా ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ నిరుద్యోగ భృతి ఈ రాష్ట్రంలో ఇవ్వాల. అంటే దాన్ని మేము ఎండగడదలుచుకున్నాం. ఎందుకు మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోతా ఉన్నారు? ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరకు వస్తారు మీరు? ఏ ముఖం పెట్టుకొని యువత దగ్గరకు వస్తారు అని చెప్పి ఇవాళ సూటుగా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అలానే మీరు ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు. 5 సంవత్సరాల కాలంలో అంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు. సంవత్సరం అయింది, 4 ఉద్యోగాలు కూడా మీరు ఇవ్వాల. అంతేకాదు ఇచ్చిన ఉద్యోగాలు తీస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎన్నికల ముందు నేను ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఎక్కడ హామీ ఇవ్వాల. అయినా కానీ ఆయన వచ్చిన 6 నెలలకే సచివాలయ ఉద్యోగాలు 1,35,000 మందికి మరి ఏపీపీఎస్సీ ద్వారా ఎగ్జామ్ పెట్టి ఎక్కడ కూడా అవినీతి లేకుండా, ఎక్కడ కూడా ఎటువంటి అపప్రద ప్రభుత్వానికి రాకుండా ఆయన 1,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. పల్నాడు జిల్లాలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ పై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల ప్రవర్తన దారుణంగా దిగజారిపోయిందని ఆమె మండిపడ్డారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి అనిత మాట్లాడుతూ జగన్ వ్యాఖ్యలు సమాజంలో హింసను ప్రేరేపించే విధంగా ఉన్నాయని, రాజకీయ నాయకుల మాటలను ప్రజలు నిశితంగా గమనిస్తారని అన్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి షో చేశాడు, ఒక రోడ్ షో చేశారు. అతను వెళ్ళేదేమో ఒక పరామర్శకి వెళ్తున్న వ్యక్తి రోడ్ షో చేస్తున్నాడు. ఇంచుమించుగా అతని ఇంటి దగ్గర నుంచి తాడేపల్లిలో అతని ఇంటి దగ్గర నుంచి 10:30కి స్టార్ట్ అయిన వ్యక్తి సాయంత్రం 4 గంటలకి ఆ రెంటపల్లి వెళ్ళారంటే ఒకసారి ఆలోచన చేయండి. ఎంత స్లోగా మూవ్ అయ్యి ఎంత రోడ్ షో చేసుకుని ఆయన వెళ్ళారో ఒక్కసారి జనాలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో అతను రోడ్ షో చేసుకుంటూ అందరికీ అభివాదాలు చేసుకుంటూ అందరి దగ్గర నవ్వుతూ షేక్ హ్యాండ్లు ఇస్తూ ఆయన వెళ్తూ ఉంటే దారిలోని అతని కార్యకర్త, అతని సింపథైజర్ అంటే వాళ్ళ పార్టీ సింపథైజర్, పార్టీ కార్యకర్త కనీసం వెహికల్కి కింద పడిపోయి టైర్ కింద పడ్డాడు అన్న సంగతి తెలిసి కూడా అతను కనీసం బండి ఆపకుండా ఆ బండిని అలా ఆ పక్కనున్న వ్యక్తిని కనీసం పక్కన తీసి, నేనేమంటానంటే ఆ బండి కింద పడిపోయాడు వ్యక్తి, ఆ వ్యక్తిని తీసి ఇమీడియట్గా 108కో దేనికో ఫోన్ చేసి అంబులెన్స్లో పంపిస్తే కనీసం మనిషి బతికేవాడేమో. ఎంత అంటే దాన్ని ఏ పదాలు ఉపయోగించుకోవాలో కూడా అర్థం కావట్లేదండి. ఎంత నిరంకుశంగా కనీసం దయా జాలి లేకుండా ఆ వ్యక్తిని అలాగే ఈడ్చి ముళ్ళ పొదల్లో పడేశారు. తర్వాత అతన్ని చూసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 108కి ఫోన్ చేసి ఇమీడియట్గా డిపార్ట్మెంట్ వాళ్ళు హాస్పిటల్కి పంపిస్తే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అతను చనిపోయాడని డాక్టర్స్ చెప్పడం జరిగింది. కనీసం అతను ఆ కార్ కింద పడిన తర్వాత అయినా ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించి ఉంటే ఆ మనిషి బతికేవాడు కదా. అంటే ఇంత దారుణంగా దాన్ని ఏమంటారంటే కనీసం జాలి దయ లేకుండా కూడా మనుషులు ఉంటారా? తెలుగుదేశం పార్టీ 5వ డివిజన్ అధ్యక్షులు నందిపాటి దేవానంద్ కుమార్ పుట్టినరోజు వేడుకలు డివిజన్ పార్టీ ఆఫీస్ నందు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో యలమంచిలి రాజేష్, బ్రహ్మేశ్వరరావు, చెరుకురి మల్లికార్జున, దోమకొండ రవి పాల్గొన్నారు. ప్రకాష్ గారు నన్ను ఆశీర్వదించడం, అదేవిధంగా వారి యొక్క దీవెనలు మా కుటుంబానికి ఇవ్వడం ప్రత్యేకమైన హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు ఎంతో మంది, మన సుశీలమ్మ గారు కుటుంబం, అదేవిధంగా పెద్దలు రాజేష్ గారు, బ్రహ్మేశ్వరరావు గారు, దోమకొండ రవి గారు, అదేవిధంగా ఏడుకొండల గారు, భోజస్ బాబాయ్, అదేవిధంగా మల్లికార్జున గారు, ఆత్మీయులందరూ, రాజేష్ గారు, రామారావు గారు, ఈ విధంగా నా ఆత్మీయులందరూ మధ్యన ఈ పుట్టినరోజు జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా,
ఉంది అనుకోవాలా, లేదంటే ఆ బాధ్యతలను ఇంకా గుర్తు చేసుకొని నన్ను నేను ఇంకా మార్చుకోవాల్సి, ఇంకా ఏ విధంగా వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఈ ప్రాంతానికి నేనేదో చేయగలనని నన్ను నమ్ముతున్నటువంటి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాంట్లో నాకు అర్హత ఉందో అర్హత లేదో అనేది నేను ఆలోచించుకుంటే ఒక్కోసారి నేను తేలిపోతూ ఉంటాను. అయినా నన్ను నమ్మి నాతో పాటు నడుస్తూ నన్ను చేపట్టి నడిపిస్తున్న పెద్దలు, అనునిత్యం నాకు తోడుగా ఉంటున్న తెలుగుదేశం పార్టీ కానీ, పార్టీ నాయకులు కానీ, గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు కానీ, గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివనాథ్ చిన్ని గారు కానీ, మా డివిజన్ ప్రజలందరూ ఎంతమంది వీరి యొక్క సహకారంతో నన్ను నడిపిస్తున్నందుకు ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ 20 సంవత్సరాల ప్రయాణంలో, రాజకీయ ప్రయాణంలో 2005 నుండి ప్రారంభిస్తే 2025 వరకు వచ్చాం. ఈ 20 సంవత్సరాల్లో నేను తెలుసుకుంది ఏంటంటే నాకేం తెలియదని, నాకేమీ చేత కాదని, కానీ ఇంకా తెలుసుకోవాలి, ప్రజల సమస్య మీద ఎట్లా స్పందించాలి, ప్రజల కోసం పనిచేసే విధానంలో మనల్ని మనం ఏ విధంగా ఇంకా మార్పు చెందాలి. 2024లో శని పోయిందనుకున్నప్పటికీ ఇంకా జగన్ అనే శని అడ్డుపడుతూనే ఉన్నాడని బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం అన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి లేకుండా విధ్వంసం సృష్టించారని, కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలతో పాటు పెట్టుబడులు తీసుకొచ్చి అభివృద్ధి వైపు తీసుకెళ్తుందన్నారు. ఈ రాష్ట్రానికి ఒక శనిలాగా మీరు దాపురించారని మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే మీకు కనీసం బాధ్యత, ఒక ప్రాజెక్టు గురించి చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజున పోలవరం అక్కడి నుంచి అంతకుముందు కూడా పటిసీఎం పెట్టినప్పుడు అది వేస్ట్ అన్నారు. మరి 2019 నుంచి 24 సార్లు 3 సార్లు మీరు అదే కాలం నుంచి నీళ్లు వాడారు. వాళ్ళ పోలవరం 2027 జనవరిలో అయిపోతే అక్కడి నుంచి గ్రావిటీ ఫ్లోతో విజయవాడకి నీళ్లు ఇబ్రహీంపట్నం దగ్గరికి వస్తాయి పోలవరం ద్వారా. దాంట్లో వచ్చిన నీళ్ళని మరి 6 లిఫ్ట్ల ద్వారా అక్కడి నుంచి మన బొల్లాపల్లికి వెళ్తాం జరుగుతుంది. బొల్లాపల్లి అక్కడ 40 అడుగుల మధ్యలో పెద్ద 150 టీఎంసీల వాటర్లు స్టాక్ ఉండే విధంగా, అంటే ఒక పక్కన తెలంగాణ వైపున కొండలు ఉంటాయి, ఒక పక్కన ఆంధ్రాకి సంబంధించిన కొండలు ఉంటాయి, మధ్యలో పెద్ద వ్యాలీ లాగా ఉంటుంది. దాంట్లో 150 టీఎంసీని నిలవబెట్టి అక్కడి నుంచి మళ్ళీ తీసుకొని మనగచర్ల ఒక 3 లిఫ్ట్ల ద్వారా అక్కడ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ రోజున ఎక్కడి నీళ్లు తీసుకెళ్తాం మనం ఏమన్నా, సముద్రంలోకి వెళ్ళబోయే నీళ్లు ప్రతి సంవత్సరం కూడా లక్షల క్యూసెక్లు దరిదాపుగా ఈ రాష్ట్రంలో ఫస్ట్ గోదావరికి వర్షాలు వస్తాయి. ఆ వర్షాలు వచ్చిన తర్వాత మనకు మొట్టమొదటిగా జరిగేది ఈ యొక్క ఆ గోదావరి కింద ఈస్టు వెస్టు కృష్ణా, అదేవిధంగా విశాఖపట్నం తర్వాత మనకి ఆ వాటర్ అంతా వేస్ట్ అయ్యే పరిస్థితి ఉంది. 3000 టీఎంసీ, 4000 టీఎంసీ, 5000 టీఎంసీ సముద్రంలోకి వెళ్తుంటే వాటిని వాడుకునే అవకాశం ఉంటే కింద, సరే పక్కన రాష్ట్రం వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, పక్కన అక్కడ ఉన్నటువంటి ఒరిస్సా వాళ్ళు మాట్లాడుతుంటే, ఇక్కడ ఉన్నటువంటి అప్పు జగన్మోహన్ రెడ్డి నీళ్ల గురించి మాట్లాడతలేదు. ప్రపంచంలోనే అత్యధికంగా 50 లక్షల క్యూసెక్ల వాటర్ ఒకేసారి నదిలో వెళ్ళే కెపాసిటీ ఉన్నది గోదావరి నది. దరిదాపుగా 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. అది దరిదాపు ఒక ప్లేస్లో అయితే దరిదాపుగా. అటువంటి ఈ గోదావరి నది నీటి నుంచి దరిదాపు 1986లో 36 లక్షల క్యూసెక్ల వరద కిందకి వెళ్ళడం జరిగింది. ప్యాలెస్ ముందు తాటికాయ పడితేనే నానాయాగి చేసిన జగన్ వైసీపీ కార్యకర్త తలకాయి కారు కింద పడితే పట్టించుకోలేదని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటికాడ తాటికాయ ఎవరో వెళుతూ తాటికాయ పడితే పెద్ద అడావుడు, ఏదో తలకాయ తీసినంత అడావుడు చేసేస్తున్నారు. అసలు తాటికాయ పడ్డం ఏంటి? నువ్వు ఇంటి మీద పార్టీ ఆఫీసు మీదకి వచ్చి దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి నీ కార్యకర్తలు. సాక్షాత్తు ఒక సీనియర్ లీడరు, ప్రతిపక్ష నాయకుడు, 3 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికే పగ్గాలు కట్టించి నియంత్రించినటువంటి దురదృష్టకర పరిస్థితులు. తలకాయలు తీసేటటువంటి నీకు తాటికాయ పడితే భయమా? అంటే
నీ క్యారెక్టర్ ఏంటో పూర్తిగా అర్థమవుతుంది. నీ చుట్టూ ఎప్పుడు ఓ 10 మంది కాపలాదారులు ఉంటేనే కానీ బయటకు రాలేనటువంటి పరిస్థితి. తాటికాయని చూసే తెలుక్కుబడేటటువంటి నువ్వు రేపు ప్రజల యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని చూసి ఏ రకంగా తట్టుకోగలుగుతావో ఒకసారి ఆలోచించు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా తను ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, మనం చేసే వ్యాఖ్యలు కానీ నడవడి కానీ మన పార్టీ నాయకులు కానీ లేకపోతే ప్రజలు కానీ అనుసరిస్తారని కనీసం స్పృహ లేపడం దురదృష్టకరం. మన సంఘటన చూసాం, సింగయ్య ప్రమాదం. సొంత కార్యకర్త ప్రాణాలు కోల్పోయి విలువలాడుతుంటే మానవత్వం లేకుండా కనీసం మనం రోడ్డు ప్రమాదం జరిగితే మనం ప్రయాణం చేసిన ప్రాంతంలో ఏం జరిగిందో ఆపి తెలుసుకొని మనం క్షట్కాదుల్ని ఆసుపత్రులు చేర్చి మనం బయటికి వెళ్ళే సందర్భాలు రాజకీయ నాయకుడే కాదు చాలామంది మానవత్వంతో ఎంతోమంది చేస్తున్న సంఘటనలు. కనీసం ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా పనిచేసావు, ఒక వ్యక్తిగా స్పందించకపోయి ఈరోజు అతన్ని ఒక నిమ్మకాయ కారు కింద పెట్టి టైర్లో పెట్టి ఎలాగైతే నలిపి వెళ్తామో దిశ తీసి ఎట్లా వెళ్తామో ఈరోజు ఆ ఇన్సిడెంట్ చూస్తుంటే, ఆ విజువల్స్ చూస్తుంటే అంత బాధాకరం, అంత ఆవేదన చెందే సంఘటనలు మనం చూస్తున్నాం. తనకి రాజకీయం కావాలి తప్ప దుర్మార్గమైన చర్యలు చేసి రాజకీయం ఎలా చేయాలో తెలిసింది తప్ప మానవత్వం కానీ కనీసం ఒక బాధ్యత రహితంగా వహించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పవలసిన అవసరం ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం అనే మత్తులో మునిగిపోయిందని టీడీపీ గూండాలు చెలరేగిపోతున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు ముఖానికి పట్టుమని 10 మంది కూడా రారని, అందుకే వైఎస్ జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూడలేక కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం అనే మత్తులో మునిగిపోయిందని, అందుకే టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నా చూస్తూ ఉండిపోతుందన్నారు. సర్వనాశనం, అభివృద్ధి లేదు. అమరావతి పేరుతో పెద్ద అవినీతి భాగవతం జరుగుతూ ఉంది అక్కడ. అదేవిధంగా రాష్ట్రంలో ప్రజా వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతూ ఉంది. లాండ్ ఆర్డర్ అసలు ఎక్కడుంది, అటకెక్కి కూర్చుంది. పోలీసుల్ని మీ చేతిలో మనుషుల్లాగా మార్చేసుకున్నారు. వాళ్ళకి మరి ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెట్టిస్తూ ఉన్నారు. ఆ సెక్షన్లో ఏంటి, కోర్టు ఎన్నిసార్లు మీకు మొట్టికాయలు మట్టింది. ఏమన్నా కొమ్మినేని గారి విషయంలో సుప్రీంకోర్టు ఎంత తీవ్రంగా మాట్లాడి సిగ్గు రాదా మీకు? ఇంకా ఏమాత్రం కూడా సిగ్గు లేదా? అది ఉంటే ఇదంతా ఈ పిచ్చి పనులన్నీ ఎందుకు చేస్తారు? ఇప్పటికైనా చంద్రబాబు చెప్తున్నా, వినవయ్యా బాబు, ఎందుకంటే ఈ కుటుంబంలో పెద్దదాన్ని నేను. అందువల్ల నేను చెప్తున్నా, నీ కొడుకును పక్కన పడి వాడిని తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టు, పాలు అమ్ముకోమని చెప్పు శుభ్రంగా. హెరిటేజ్ పాలు బాగా సంపాదించావు కదా అవినీతిలో, ఆ పాలు పెరుగు అమ్ముకుంటూ బతుకుతాడు. కనీసం నువ్వన్న కొంత నయం అనేటువంటిది ప్రజల్లో ఉంది. అందువల్ల ఈ చివరి టైంలోనైనా అతన్ని తీసుకెళ్ళి ఇంట్లో పడేసి నువ్వు శుభ్రంగా మంచి పరిపాలన అందించు. ఈ 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఈ అమ్మాయిలకు జరుగుతున్న అత్యాచారాల మీద, అన్యాయాల మీద స్పందించు. ఎంత దారుణాలండి, ఎన్ని దారుణాలండి. ఆ కుటుంబాలు ఏడుస్తున్నాయి రోడ్డును పడి. ₹1 ప్రభుత్వం సాయం చేసిందా ఈ ఆడపిల్లలకి? అసలు మహిళలకే చేస్తూ ఉందా? ఏది చేయకుండా గ్యాస్ అన్నారో అది గ్యాస్ అయిపోయింది. అదేవిధంగా అమ్మఒడి చూస్తే అదేదో కొంతమందికే అందింది, అది కూడా మీ వాళ్ళకే అందింది అనుకుంటా. లేకపోతే ఒక్కో కార్డుకి 90 మంది ఏంటండి పిల్లలు. ఈ అసలు ఎక్కడన్నా ఉందా ఇట్లాంటివి? అంటే దొంగ లెక్కలు, మరి ఈ విధంగా దొంగ పంపిణీలు, మళ్ళీ పరోక్షంగా అదంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అందేటట్టు చేయటం, ఇదే పరిపాలన. ప్రభుత్వం అనేది పారదర్శకంగా ప్రజలకి ఒక సిన్సియారిటీ, ఒక నమ్మకాన్ని కలిగించాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.